బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తెరిసిన ధాన్య సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్లో తెలిపిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరపైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటామంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. కూడా విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపైన కూడా చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయన్నారు. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తెరిసిన ధాన్య సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్చాట్లో తెలిపిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరపైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. చూస్తుంటే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కంప్లీట్గా ప్రజాపాలన పైన దృష్టి సారించనున్నట్లుగా నిన్న ఆల్రెడీ చిట్చాట్లో తెలిపారు. రైతుల సమస్యల మీద కూడా పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయనుకోవచ్చా? ఎస్ లక్ష్మణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వ్యవసాయం, విద్య, వైద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్నికల కోడ్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే తడిచినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే సిఎస్ శాంతికుమారి సంబంధిత అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించినటువంటి అంశంలో వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులకు కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేయనున్నారు. ముఖ్యంగా ఇటు ఎన్నికల కోడ్ జూన్ 1 వరకు ఉన్నా కానీ ఇటు 4 తారీఖు వరకు ఫలితాల వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం లేకున్నా కానీ అత్యవసర విభాగాలకు సంబంధించినటువంటి అన్నింటి మీద సమీక్ష చేసేటువంటి అవకాశం అవుతుంది. దీంతో ఇటు తడిసిన ధాన్యాన్ని సేకరించేటువంటి దానిపైన, అకాల వర్షాలకు సంబంధించినటువంటి అంశంపైన ముఖ్యమంత్రి సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పంట నష్టానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి ముఖ్యమంత్రి పూర్తిగా పరిపాలన పైన దృష్టి సారిస్తారని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇటు ఎన్నికలు, రాజకీయాలు ఇవన్నీ పైన ప్రచారం హడావుడిలో 2 నెలల కోడ్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పైన పూర్తి స్థాయిగా దృష్టి సారిస్తామని చెప్పి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం పైన, వ్యవసాయ రంగం పైన, వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కానీ, లేకపోతే పండించిన పంట కానీ, వీటన్ని ఎరువులు, సబ్సిడీ, వీటన్నిటిపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అధికారులతో మధ్యాహ్నం సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా 500 రూపాయలు సన్న వరి పండించేటువంటి రైతులందరికీ కూడా 500 బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. అలా అయితే 500 రూపాయల బోనస్ కోసం రైతులు ఇంకా సన్న వడ్లు పండించడానికి ముందుకొస్తారని చెప్పేసి కూడా
ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సన్నడ్లు పండించే రైతులకు ఆ గిట్టుబాటు ధర పైన 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నది. మరొక వైపు రైతు పండించినటువంటి ప్రతి ఒక్క పంటను కూడా పౌర సరఫరాల సంబంధ శాఖ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి సేకరణ చేసి అది మళ్ళీ పేద ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే 9 సరుకులు ఇచ్చారో ఇప్పుడు కూడా అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలను ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేసి రైతు అంటే పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. తద్వారా పండించినటువంటి పంట కూడా రైతులందరికీ అంటే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పేద ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క రైతు పండించినటువంటి పంట కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఈ పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ఈ యొక్క కొనుగోలు చేసినటువంటి దాన్ని ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నది. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానంతో ముందుకెళ్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి గతంలో చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. 39,000 కోట్లకు సంబంధించి ఈ యొక్క రుణమాఫీ ఉన్నది. 39,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి రుణమాఫీని ఆగస్టు 15 లోపు భర్తీ ఇస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రుణమాఫీ ఇచ్చిన తర్వాత అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఇంకా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఎరువులకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు సంబంధిత అధికారులతోని చర్చించి దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. మరొక వైపు ఇటు వ్యవసాయంతో పాటుగా ఇటు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యమంత్రి ఈ విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కాబట్టి దీనిపైన కూడా కీలకంగా 2-3 రోజులు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఒకవైపు మళ్ళీ పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ ఏడాది ప్రారంభంలోనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటు విద్యకు సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు కూడా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కాంటింజెన్స్ నిధులు కానీ లేకపోతే పక్కా భవనాలు కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించి గురుకులాల్లో అక్కడ కూడా విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం అటు హాస్టళ్ళు కానీ లేకపోతే గురుకులాలు కానీ పాఠశాలల్లో కానీ ఎక్కడ కూడా సన్నబియ్యమే పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకొరకు రైతులు పండించినటువంటి పంటను సేకరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నది. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి విద్య పైన ఇటు వ్యవసాయం పైన వైద్య రంగానికి సంబంధించిన పైన కూడా ఈ యొక్క బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ మాటల దాడి కాంగ్రెస్ మీద ఏమాత్రం తగ్గించలేదనే చెప్పాలి. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు తర్వాత కూలిపోతుందనే మాటని బీజేపీ పార్టీ అయితే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అయితే ఏంటి ప్రతిరోజు కూడా మాట్లాడుతున్న పరిస్థితి, ప్రతి నేత కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి ఇటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సిఎస్ శాంతికుమారి కూడా ఈ రోజు నుండే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ కార్యదర్శులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.